హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామినేషన్ రాసిన క్యాండిడేట్స్ అందరూ కూడా రిజల్ట్స్ కంటే ఎక్కువగా కూడా ఆల్రెడీ ఒకవేళ సెషన్ 1 రాసుంటే అసలు కట్ ఆఫ్లు ఏంటి, ఏ బ్రాంచ్ ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది, అసలు నాకు సీట్ వస్తుందా, ఎంత పర్సెంటైల్, ఎంత ర్యాంక్ అని చాలా రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటుంటారు. వీటి కోసమే మీకు అఫీషియల్ సైట్ అనేది ఉంటుంది. ఈ అఫీషియల్ సైట్ నుంచి మీరు ఎలా చూసుకోవాలి, కట్ ఆఫ్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ తోని ఎంత దగ్గరలో ఉంటే మనకు బెటర్ ర్యాంక్ రావడానికి, బెటర్ కాలేజ్ రావడానికి, బెటర్ బ్రాంచ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీకు జేఈ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. మన ఛానల్ నుంచి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉండి ఒకవేళ నాతో పర్సనల్ గా మాట్లాడాలనుకొని జేఈ మెంటర్షిప్ స్టార్ట్ చేయండి అంటే మనం జేఈ మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మీలో చాలా మందికి తెలుసో తెలియదో విజన్ అప్డేట్ అని మనకు ఒక మెయిన్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ ద్వారా మనం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ని గైడ్ చేస్తా ఉన్నాము. చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది మనకు అక్కడ మెంటర్షిప్ అనేది. అదే విధంగా ఇప్పుడు జేఈ మెయిన్స్ కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. ఈ ఇయర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, జేఈ మెంటర్షిప్ ఇంట్రెస్ట్ ఉందంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చాలా మంది ఇంట్రెస్ట్ ఉంటే మనం చాలా తక్కువ ప్రైస్ లో మెంటర్షిప్ అనేది స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు టెన్షన్ పడకండి రిజల్ట్స్ గురించి. ఒకవేళ సెషన్ 1 రాసి ఉండి మంచి ర్యాంక్ వచ్చింది, మంచి పర్సెంటైల్ ఉంది అనుకుంటే ఒకవేళ అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే క్యాండిడేట్స్ అందరూ కూడా అడ్వాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లేదంటే సార్ యాక్చువల్ గా కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ లో ఉంది, కట్ ఆఫ్ చూసుకోవాలనుకుంటున్నాము, ఎక్కడి నుంచి ఉంటుందంటే 2024 కట్ ఆఫ్ చూసే ప్రతి ఒక్క మెంటర్ చెప్తాడు. ఇండియాలో ఉన్న ఏ మెంటర్ అయినా కూడా మీకు కట్ ఆఫ్ చెప్పేది ప్రీవియస్ ఇయర్ నుంచి బేస్ చేసుకుని చెప్తాడు. ఎందుకంటే 2025 రియాలిటీకి వచ్చేసరికి ఏ స్టూడెంట్ కి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్, ఏ కాలేజ్ కావాలి, ఐఐటి కావాలా, ఎన్ఐటి కావాలా అనేది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంతమంది క్వాలిఫై అవుతారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 2024 కట్ ఆఫ్ ని చూసుకొని దానికి కొంచెం అప్రాక్సిమేట్ 2024 కట్ ఆఫ్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. దానికి కొంచెం దగ్గరలో ఉన్నట్లయితే మీకు ఆ బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉందనేది మీరు చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతకు మించి ఇన్ని మార్కులు వస్తేనే వస్తుంది, ఇంత పర్సెంటేజ్ వస్తేనే వస్తుంది, ఇంత ర్యాంక్ వస్తేనే వస్తుంది ఎవరైనా మీకు బల్లగుద్ది చెప్తున్నారంటే అది కంప్లీట్లీ రాంగ్ అవుతుంది, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్క్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, పర్సెంటైల్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి రెండింటి వల్ల మీకు ఏమొస్తుంది అంటే ర్యాంక్ ఒకటే వస్తుంది. ఈ ర్యాంక్ తోనే మీకు సీట్ వస్తుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాంక్ తో మాత్రమే మీకు సీట్ వస్తుంది. ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ అనేది మనకు 2 స్టేజ్లలో ఉంటుంది. ఒకటి జోసా, 2 సిశాప్, ఓకేనా? ఈ జోసా కౌన్సిలింగ్ అనేది అయిపోయిన తర్వాత సిశాప్ జరుగుతుంది మనకు. ఎన్ఐటీలలో, జిఎఫ్టీలలో సీట్లు ఏవైతుంటే వాటికి సంబంధించి జరుగుతుంది. ఈ జోసా కౌన్సిలింగ్ లో మనకు ఐఐటీలు, ఎన్ఐటీలు, జిఎఫ్టీలు అన్నీ ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత సిశాప్ జరుగుతుంది. సిశాప్ అనేది కొంచెం చాలా ట్రిక్కీగా ఉంటుంది అనమాట. అప్పుడు మనకు స్టేట్లలో ఎంసెట్ జరుగుతూ ఉంటది. దాంతో పాటు సిశాప్ జరుగుతూ ఉంటది. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, కొన్ని రాంగ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, దీని వల్ల సిశాప్ లో సీట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటే సిశాప్ లో కూడా సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఒక వీడియోలో పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోసా కౌన్సిలింగ్ లోనే నీకు సీట్ రావాలి అని అంటే అసలు నువ్వు ఎలా చెక్ చేసుకోవాలంటే జోసా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఓకేనా? జోసా అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ ఈ సర్వీసెస్ అని ఉంటుంది, ఓకేనా? ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, సీట్ మ్యాట్రిక్స్ ఏంటి, ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఏంటి అని ఉంటుంది, ఓకేనా? ఈ ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ మీద క్లిక్ చేయండి. ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్స్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఇక్కడ మనకు క్లియర్ గా కనబడుతుంది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ 2024 అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక సపరేట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఒక సపరేట్ వెబ్సైట్ లో మీరు ఇక్కడ నుంచి ఫిల్టరేషన్ యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాస్ట్ రౌండే కదా, 5th రౌండ్ జరిగింది. లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ కదా. కట్ ఆఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్ఐటీలో, సిఎస్సిలో ఒక పర్టికులర్ క్యాస్ట్ లో జనరల్ కోటాలో కానీ, లేకపోతే ఓబీసీ కోటాలో కానీ, ఎస్సీ కోటాలో కానీ, ఎస్టీ కోటాలో కానీ ఫిల్ అయ్యే లాస్ట్ క్యాండిడేట్ మార్క్ ర్యాంక్ ఏదైతే ఉందో దానే కట్ ఆఫ్ అంటారు. కాబట్టి ఇప్పుడు నేను 5th రౌండ్ చూస్తా ఉన్నా, ఓకేనా? 5th రౌండ్ చూస్తున్నా. ఇన్స్టిట్యూట్ టైప్ చూస్తున్నా. నేనేం చేస్తున్నా, ఇన్స్టిట్యూట్ టైప్ ఎన్ఐటి వరంగల్ చూస్తా ఉన్నా. ఎన్ఐటి వరంగల్ లో చూస్తున్నా కాబట్టి ఇక్కడ ఎన్ఐటి సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఎన్ఐటిలో ఎన్ఐటి వరంగల్ ని స్క్రోల్ చేస్తా ఉన్నా. ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ కానీ చూస్తే ఎన్ఐటి వరంగల్ కి చాలా చాలా పేరు ఉంది, చాలా చాలా టాప్ కాలేజ్ కాబట్టి ఎన్ఐటి వరంగల్ చూద్దాం. ఎన్ఐటి వరంగల్లో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే అన్ని బ్రాంచెస్ వస్తాయి. మనకి ఎన్ఐటి వరంగల్లో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ దాంతోపాటు ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, దాంతోపాటు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్. ఏదో ఒక సీట్ సాధించాలంటే ఇవన్నీ కోర్సులు ఉంటాయి. కానీ నాకేం కావాలి, కంప్యూటర్ సైన్సే కావాలి. కంప్యూటర్ సైన్స్ కావాలన్నప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నా. అండ్ దాంతోపాటు కేటగిరీ ఏంటి, నేను ఓపెన్ క్యాండిడేట్నా, లేకపోతే నేను ఓబీసీ క్యాండిడేట్నా,
లేకపోతే నేను పీడబ్ల్యూడీ క్యాండిడేట్నా, లేకపోతే ఎస్సీ క్యాండిడేట్నా, ఎస్టీ క్యాండిడేట్నా. సో నాకు ఏది కావాలని కూడా మీరు చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జనరల్గా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్ని. సో ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్ని సబ్మిట్ చేస్తే నాకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత వరకు వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నా. హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్, ఓఎస్ అంటే అదర్ స్టేట్. ఏంటంటే ఈ హెచ్ఎస్ అంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎవరైతే చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకు 50% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి, ఓన్లీ ఫర్ రిజర్వ్డ్. అదర్ స్టేట్స్ అంటే అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. హోమ్ స్టేట్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసేది ఇదన్నమాట. ఇప్పుడు నేను ఏం ఫిల్టర్ చేసిన, ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ లో నేను ఓబీసీ నాన్ క్రిమి లేయర్ లో కట్ ఆఫ్ చూస్తున్నా. ఎంతవరకు కట్ అయిందంటే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ లో, ఓకేనా, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ లో ఫీమేల్ కోటా సూపర్ న్యూమరీ సీట్స్ ఓన్లీ ఫీమేల్ కోటాలో ఎంత కట్ అయింది సార్ అంటే 1257 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ కి సీట్ వచ్చింది. ఏంటి సార్ ఈ 1257 ర్యాంక్ అనేది జేఈ సిఆర్ఎల్ సార్ అంటే సిఆర్ఎల్ కాదు, ఇది ఓబీసీ ర్యాంక్, ఓకేనా, ఓబీసీ ర్యాంక్ అనమాట. ఇది ఓబీసీ ర్యాంక్. సో కాబట్టి ఈ ఓబీసీ ర్యాంకర్ కి ఎంత వచ్చింది సీట్ అంటే 1257 ఓబీసీ ర్యాంకర్ కి ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. స్టార్టింగ్ ర్యాంకర్ ఎంత 975. ఇప్పుడు మనకి కట్ ఆఫ్ ఏదవుతుంది 1257 కట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ నువ్వు అదర్ స్టేట్ క్యాండిడేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్ ఫీమేల్ క్యాండిడేట్ అయ్యుండి 1250 నుంచి 1300 మధ్యలో కనుక నీకు ర్యాంక్ అనేది వస్తే 2025లో కనుక నీకు ర్యాంక్ వస్తే ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ లో నీకు జోసా కౌన్సిలింగ్ లో లాస్ట్ రౌండ్ వరకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే జనరల్ న్యూట్రల్ మళ్ళీ ఇక్కడ ఫీమేల్ మేల్ అందరూ వస్తారు కాంపిటీషన్ లో. వీళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది సార్ అంటే 679. ఈ 679 ర్యాంక్ ఏంటి సార్ అంటే ఓబీసీ ర్యాంక్, సిఆర్ఎల్ ర్యాంక్ కాదు. సిఆర్ఎల్ ర్యాంక్ అనేది ఇంకా హైలో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇచ్చే ర్యాంక్ ఎట్లా ఉంటుంది అంటే ఓబీసీ వాళ్ళకి ఓబీసీ ర్యాంక్స్ ఇస్తారు, జనరల్ వాళ్ళకు జనరల్ ర్యాంకింగ్ ఇస్తారు, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ ర్యాంక్ ఇస్తారు. ఈ 679 మాత్రమే తెలుసు వాన్ జనరల్ ర్యాంక్ అనేది, ఎందుకంటే వాన్ ర్యాంక్ కార్డ్ లో ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో కాబట్టి మనం ఈ ర్యాంక్ ని చెప్పగలుగుతాం. సో ఇప్పుడు 679 వచ్చింది. 679 నుంచి 690 కనుక నీకు వస్తుంది అని అంటే నీకు సిఎస్సి అదర్ స్టేట్ క్యాండిడేట్ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ ఇక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే తెలంగాణ హోమ్ స్టేట్ అనుకోండి, ఫీమేల్ క్యాండిడేట్ అయితే 1389 అంటే 1500 ర్యాంక్ వరకు వచ్చిన ఈ సంవత్సరం రావడానికి అయితే ఛాన్స్ ఉంది. అదే జనరల్ న్యూట్రల్ క్యాండిడేట్ అయితే 824, ఓకేనా, 824. ఇక్కడ నీకు హోమ్ స్టేట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చూడు 1257 అదర్ స్టేట్ కోటాలో వస్తే 1389 అంటే బెటర్ ర్యాంక్, అంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న మంచి బ్రాంచ్ సీట్ వచ్చింది. అదేవిధంగా 679కి వస్తే 874 వచ్చింది, అంటే 900 ర్యాంక్ వరకు ఉన్నా కూడా సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి అనమాట. ఇట్లా మీరు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు. లేదు సార్ ఇప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్ కాదు, అస్సలు మొత్తం కట్ ఆఫ్ అనేది అసలు అన్ని బ్రాంచ్లకు ఎన్ఐటి వరంగల్లో ఎంత ఉంది ఓబీసీలో చూడాలనుకుంటున్నా, సబ్మిట్ చేస్తే కంప్లీట్ గా ఓబీసీలో అన్ని బ్రాంచ్లలో ఫీమేల్ జనరల్ న్యూట్రల్, ఫీమేల్ జనరల్ న్యూట్రల్ ఇదంతా వచ్చేస్తుంది. హోమ్ స్టేట్ అదర్ స్టేట్, హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఇవన్నీ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు చాలా ఈజీగా చూసుకొని ఇప్పటి నుంచే మీరు ఆప్షన్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలి, ఓకేనా. సో నేను ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి, సో ఎక్కడికి వెళ్ళాలి, ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ తీసుకోవాలా, లేకపోతే మంచి ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ తీసుకోవాలా, లేదంటే మంచి బ్రాంచ్ లో ఏదో ఒకటి తీసుకోవాలా, లేకపోతే అన్ని ఎన్ఐటీలలో మంచి బ్రాంచ్ తీసుకోవాలా, లేకపోతే నేను ఐఐటి సైడ్ వెళ్ళాలా, జిఎఫ్టీ సైడ్ వెళ్ళాలా, IIIT సైడ్ వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇప్పుడున్న టైంలో రిజల్ట్స్ వచ్చే టైంలో మీరు డిసైడ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపించింది అనుకుంటున్నాను. ఇంతవరకు నీకు చూసినావంటే నీకు అర్థమై ఉంటుంది. సో నువ్వు సొంతంగా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్, సిసాబ్ జోసా రూల్స్ రెగ్యులేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఫ్లోటింగ్ అంటే ఏంటి, లేకపోతే స్లైడింగ్ అంటే ఏంటి, ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే చాలా సింపుల్ గా కౌన్సిలింగ్ అనేది అటెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నట్లయితే ఎంసెట్ కి సంబంధించి డిస్క్రిప్షన్ లో విజన్ అప్డేట్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఎంసెట్, ఓకేనా, ఎంసెట్ కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో మనకు ఎంపీసీ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి 99 రూపీస్కే. ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.